ఒక కంప్లైంట్ తన మీద సెక్చువల్ హెరాస్మెంట్ వచ్చింది అనే ఒక కంప్లైంట్ రాగానే అది కుట్రగా ఎందుకు మారిపోయిందో అర్థం కాదు. ఒకవేళ సెక్చువల్ హెరాస్మెంట్ కుట్రపూరితంగా జరిగింటే సెక్చువల్ హెరాస్మెంట్ యాక్ట్లోనే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా కేసు పెట్టే అధికారం ఉంది. అట్లాంటి సందర్భంలో ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణ చేసిన వ్యక్తే తను తీర్పు ఇవ్వాల్సిన కమిటీకి కూడా తను ప్రధానమైన వ్యక్తిగా అక్కడ కూర్చున్నాడు. కూర్చుని మొదట ఏర్పడిన కమిటీలో ఆయనే ప్రకటించుకుంటాడు తన మీద కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర జరుగుతోందని ఆయన ప్రకటన ఇచ్చిన తర్వాత ఆ ప్రకటనని బట్టి మిగిలిన వాళ్ళిద్దరూ తీర్పు ఇవ్వమని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఏం మాట్లాడాలి అనేది ఒక అధినేత అత్యున్నత న్యాయమూర్తి చెప్పిన తర్వాత దానికి భిన్నంగా ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు మాట్లాడతారనడానికి ఏమీ ఆధారం లేదు. సో నా మీద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రే ఈ రకమైన కంప్లైంట్ కారణం అని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్పినాక మిగిలిన వాళ్ళు దాన్ని మాత్రమే ప్రతిధ్వనించారు. ఏమనంటే కుట్ర జరిగిపోయింది అని. అంటే అసలు సెక్చువల్ హెరాస్మెంట్ జరిగిందా లేదా, లైంగిక వేధింపులకు ఆధారాలు ఉన్నాయా లేదా, లైంగిక వేధింపుల మీద ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె భర్త మీద, బావ మీద, మరిది మీద, ఆమె మీద తీవ్రమైన ఆరోపణలు చేసి జైలుకి పంపించే దశకు తీసుకొచ్చిన వాటి ఆధారాలు ఉన్నాయా లేదా, వేటి గురించి చర్చ జరగకముందే, విచారణ జరగకముందే, నిజానిజాలు నిగ్గు తేల్చకముందే ఈ ఆధారాలన్నీ నిరారోపమైనవి, దీని వెనకాల పెద్ద కుట్రుంది అని చెప్పడం ద్వారా అసలు ఆ అమ్మాయికి సంబంధించిన మొత్తం విచారణ వ్యవహారాన్ని నీరుగార్చే పని ఆదిలోనే జరిగింది. మొట్టమొదటి కమిటీ ప్రకటనలోనే అది జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత ఏం చేశారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారంగా చూసినా లేకపోతే పని ప్రదేశాల్లో లైంగిక హింస నివారణ చట్టం కింద ప్రకారం చూసినా ఏం చేయాలి, ఒక చోట ఒక బాస్ మీద నా మీద లైంగిక ఆరోపణలు జరిగినాయి అనే కేసు ఎవరైనా అమ్మాయి ఆరోపణ చేస్తే ఏం చేయాలి, అక్కడ ఉండే అంతర్గత ఫిర్యాదుల కమిటీ పనిచేయాలి. అంతర్గత ఫిర్యాదుల కమిటీలో ఎవరు ఉండాలి, ఈ విషయం కూడా నిర్ధారణ విశాఖ గైడ్ లైన్స్ లో సుప్రీంకోర్టు ఇచ్చింది. అవే గైడ్ లైన్స్ లో ఈ నిరోధక కమిటీ, నివారణ కమిటీ చట్టంలో కూడా ఉంది. ఏంటి దాని ప్రకారం ఒకటి ఏంటంటే ఆ ఉన్న ఆఫీసులో సీనియర్ మహిళ దానికి చైర్పర్సన్ గా ఉండాలి. అంతర్గత ఫిర్యాదుల కమిటీ కనీసం 5 ఉండాలి. అందులోంచి మళ్ళీ బయట నుంచి ఒకళ్ళు ఉండాలి. ఎవరైతే ఈ ఎక్కడైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు ఆఫీస్తో సంబంధం లేని ఎవరైతే మహిళా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో ఎక్స్ అఫీషియో సభ్యులు ఒకళ్ళు ఆ కమిటీలో ఉండాలి. వీళ్ళెవ్వరూ లేకుండా 3 జడ్జీలతో వాళ్ళు ఇన్హౌస్ కమిటీని ఒకదాన్ని నిర్ణయించేసుకున్నారు. దేని ప్రకారం నిర్ణయించారు, ఏ ఆధారాలు తీసుకున్నారు, ఏ ప్రమాణాలు తీసుకున్నారు, దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఏ తీర్పులైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో, ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో ఈ చట్టాలు సరిగ్గా అమలవ్వటం లేదు అని మొరపెట్టుకుంటే సుప్రీంకోర్టు దగ్గర మొరపెట్టుకున్న ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు ఇది చట్ట ప్రకారం ఉందా లేదా తేల్చి చెప్పింది. కానీ ఈ సందర్భంలో సుప్రీంకోర్టే చట్ట ప్రకారం వ్యవహరించకపోతే ఈ దేశంలో మహిళలు ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలనేది మొదటి ప్రశ్న. అంటే ఈ కమిటీ, ఇన్హౌస్ కమిటీ ఏదైతే వేశారో అది చట్టబద్ధత లేదు, దానికి ఏ రకమైన ప్రమాణాలని అది పాటించలేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆ అమ్మాయిని పిలిపించిన తర్వాత ఫిర్యాదుదారు వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని నీకు లాయర్ అనుమతి లేదు, ఓకే, ఆ అమ్మాయి మాట్లాడింది, దీనికి ఎక్కడా రికార్డు లేదు. పోనీ ఆ రికార్డు ఎవరైతే రాశారో ఆ రాసిన రికార్డు మీద నేను ఇదే మాట్లాడాను అని సంతకం తీసుకోవాలి. కానీ అది ఆ అమ్మాయి కనీసం చూపించింది. ఈ సందర్భంలో అక్కడ ఉండే వాతావరణం నన్ను భయపెట్టేదిగాను, ఒత్తిడికి గురి చేసేదిగాను ఉంది. కాబట్టి నేను ఈ విచారణలో పాల్గొలేను. ఈ కమిటీ ముందుగానే నిర్ణయించుకొని కూర్చుంది నాకు వ్యతిరేకంగా పనిచేయడానికి అని ఆ అమ్మాయి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఫిర్యాదుదారు విరమించుకుంటే విచారణలోంచి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ఈ రకమైన వాతావరణం నీకు కల్పిస్తాము అని హామీ ఇచ్చి ఫిర్యాదుదారుకి నమ్మకం కలిగే వ్యక్తుల్ని అంతర్గత ఫిర్యాదుల కమిటీలో అవసరమైతే మార్చి
కొత్త ప్రమాణాలను నెలకొల్పాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. ఇది కూడా మన చట్టంలో భాగంగా ఉంది. కానీ వాళ్ళెవరూ చట్టం చదవలేదా, లేకపోతే కావాలని పక్కన పెట్టారు. ఫిర్యాదుదారు నాకు ఎవరైతే విచారణ చేస్తున్నారో వీళ్ళ మీద నమ్మకం లేదు అంటే, ఇప్పుడు గుజరాత్ అల్లర్లలో అక్కడ కోర్టుల మీద మాకు నమ్మకం లేదు అంటే బొంబాయిలో కోర్టులు నెలకొల్పారు. ఎక్కడైనా ఒక వ్యక్తికి నాకు ఈ కోర్టులో న్యాయం జరగదంటే ఏం చేస్తారు ఫిర్యాదుదారు? వేరే కోర్టుకు వెళ్ళమంటారు, లేకపోతే వేరే అల్లర్లు రాయిట్స్ తీవ్రమైన అంశాలు అయితే ఏకంగా కోర్టే వేరే కోర్టు స్పెషల్ కోర్టులే ఏర్పాటు చేస్తారు. ఒక అత్యున్నత న్యాయస్థానం మీద ఇది జరిగినప్పుడు ఏ ప్రమాణం పాటించినా ఫిర్యాదుదారు నాకు నమ్మకం లేదు అంటే చేయాల్సిన పనేంటి? సుప్రీంకోర్టు నిష్పక్షపాతంగా ఉంటే చేయాల్సిన పని ఏంటంటే ఫిర్యాదుదారుకి నమ్మకం కలిగించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విచారణ కమిటీ మీద న్యాయస్థానం మీద ఉంటుంది. ఆ పని జరగలేదు. జరగకపోగా విచారణ ఏకపక్షంగా కొనసాగించారు. ఈ విచారణ ఏకపక్షంగా కొనసాగించడం ఆపేయమని చెప్పి అన్ని మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా విజ్ఞప్తి చేసే, మీరే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఇది చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసే ఇల్హం స్కౌటింగ్ దాన్ని పెడచేయని పెట్టి ఆ తరువాత ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక న్యాయస్థానం మీద, ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తి మీద ఒక కంప్లైంట్ రాగానే న్యాయశాఖ మంత్రి గారు డింగుమని మీడియా ముందుకు వచ్చేసి ఇదో పెద్ద కుట్ర అని చెప్తాడు. అంటే ప్రభుత్వం కూడా ఆ అమ్మాయిని దోషిగా నిర్ధారించేసింది. ఒక దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, ఒక దేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం ముందుగానే ఆ అమ్మాయిని దోషి అని చెప్పి మొత్తం మీడియా ముందు నిర్ధారించినాక ఆ అమ్మాయికి ఈ దేశంలో ఫెయిర్ గా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయ ప్రక్రియ జరుగుతుందనే నమ్మకం ఎవరికైనా ఏర్పడుతుందా? ఇది ప్రశ్న. ఆ తర్వాత వాళ్ళకేం సంబంధం? ఒక ఆఫీసులో నా పట్ల ఇలాంటి లైంగిక వేధింపులు జరిగాయని ఏ ఆఫీస్ అన్నా కాదు, ఒక కంప్లైంట్ రాగానే ప్రభుత్వం పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఏంటి అసలు మీడియాలో? అది అసలు న్యాయ ప్రక్రియని ప్రభావితం చేసే పద్ధతి కాదా? ప్రభుత్వాలు అట్లా జోక్యం చేసుకోవచ్చా చట్ట ప్రకారం? ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ప్రభావితం చేయొచ్చా అందరినీ అనేది పెద్ద ప్రశ్న. ఇది ప్రభుత్వానికి సంబంధించిన నైతికమైన ప్రశ్న. ఆ నైతికమైన పరీక్షలో ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ సందర్భంలో. అట్లాగే ఆ తర్వాత ఈ తూతూ మంత్రపు విచారణ ఏదైతే ఏకపక్షంగా సాగిందో దీన్ని నడిపించి చివరిలో ఏం చెప్పారు? ఆ అమ్మాయి చెప్పిన ఆరోపణలో పసలేదు అని మీరు ఎట్లాంటి నిర్ణయానికి వచ్చారో ఆ నిర్ణయానికి రావడానికి మీకు ఆధారాలు ఏంటో మీరు రాస్తారుగా మీ రిపోర్టులో. ఆ రిపోర్ట్ ఇవ్వాలా, ఆ అమ్మాయికి ఇవ్వాలా, చీఫ్ జస్టిస్ ఇస్తారు. అంటే ఎవరి మీద అయితే ఫిర్యాదు వెళ్ళిందో ఆయనకి ఇస్తారు. ఇన్ హౌస్ లో 4వ స్థానంలో ఉన్న జడ్జికి ఇచ్చి రికార్డు కోసం దాచిపెట్టారు. కానీ ఫిర్యాదుదారికి ఇవ్వకపోతే ఏ ఆధారాల కారణంగా వాళ్ళ నిర్ధారణకు వచ్చారో ఆమెకు ఎట్లా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం లేదా? ఒక అత్యున్నత న్యాయమూర్తి మీద వచ్చినప్పుడు అత్యంత జాగరూకతగా, అత్యంత పారదర్శకంగా విచారణ జరగాలి, ఓపెన్ ఎండెడ్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే అవును న్యాయస్థానం అత్యున్నత ప్రమాణాలతో అత్యున్నత న్యాయస్థానంగా నిలబడింది అనే న్యాయం పట్ల కనీస పక్షమైన, లేకపోతే చట్టబద్ధ పరిపాలన పట్ల కనీస పక్షమైన విశ్వాసం ఈ దేశంలో ప్రజలకి, సామాన్య ప్రజలకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి వస్తుంది. కానీ చట్టాలన్నింటినీ ఉల్లంఘించుకుంటూ వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి మా వార్డు కాబట్టి మేము కాప్ పంచాయతీలు జరిగిన తీరులో ఇది జరిగిందని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. ఒక అత్యున్నత న్యాయస్థానం పట్ల ఇవాళ మహిళా సంఘాలు బజార్లో నిలబడి కాప్ పంచాయతీలు ఏ విధంగా అయితే వాళ్ళ కులపోడలను కాపాడుకునే పనులు చేస్తాయో, ఆడవాళ్ల మీద శిక్షలు వెనక ముందు చూడకుండా, విచారణ లేకుండా విధిస్తూ ఉంటాయో, అదే విధంగా చట్టాలను ఉల్లంఘించి వాళ్ళ సుప్రీంకోర్టుకి సంబంధించిన మొత్తం ఈ ప్రక్రియ అంతా జరిగింది. అక్కడ లైంగిక వేధింపులు జరిగాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈ న్యాయ విచారణ జరిగిన పద్ధతి మొత్తం మాత్రం కాప్ పంచాయతీల పద్ధతిలో ఉంది. దాన్ని మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. ఏకపక్షంగా జరిగింది, దాన్ని మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. ఇది మొత్తం దేశంలో చట్టాలని, సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించింది, దాన్ని మహిళా సంఘాలు ఉల్లంఘిస్తున్నాయి. అట్లనే ఆమె ఏ ఆధారాలు అయితే కోర్టుకు సబ్మిట్ చేసిందో
ఆమె మీద లైంగిక వేధింపులు జరగడం ఒక భాగం, ఆమె భర్త మీద, ఆమె బావగారు, మరిది మీద, తర్వాత చివరికి ఆమె మీద జరిగిన వాటి మీద ఆమె ఇచ్చిన లిఖితపూర్వక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ మొత్తం ప్రెస్లో వచ్చున్నాయి. వాటిని పరిశీలిస్తే నిజంగానే ఈమె నోరు నొక్కేయడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాల్లో న్యాయ వ్యవస్థ అట్లనే పోలీసు వ్యవస్థ కలిసికట్టుగా పనిచేస్తున్నాయనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మీకు లైంగిక వేధింపులు జరగకపోతే, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయనే భయం లేకపోతే, పారదర్శకమైన విచారణ జరపడంలో మీకు వచ్చిన ఇబ్బంది, ఇది నిజంగానే కుట్రైతే రానివ్వండి, ఈ దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి మీద ఇంత దారుణమైన కుట్ర జరుగుతోందని ఈ దేశ ప్రజలందరూ బజారుల్లోకి వస్తారు. మీరు ఆ అవకాశం ఈ దేశ ప్రజలకి, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, దాని మీద జరిగే కుట్రల్ని ఖండించడానికి, న్యాయస్థానాన్ని కాపాడటానికి ప్రజల కోర్టులోకి మీరు రాకుండా మీరు ఎందుకు కాపు పంచాయతీలు నడుపుతున్నారు? ఒకవేళ అంత తీవ్రమైన కుట్రే జరుగుంటే ఆ కుట్ర బయటకు తీసుకురావడానికి అవసరమైన ఒక పారదర్శకమైన విచారణ పద్ధతిని మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు? అసలు ఆ పద్ధతిని మీరు ఎందుకు అనుసరించలేదు? అంటే మీరు చెప్పే నీతులు మిగిలిన కోర్టులకి, మిగిలిన ప్రజలకే తప్ప అత్యున్నతమైన అధికార పదవుల్లో ఉన్న వాళ్ళకి కాదా అనే ప్రశ్న రిపీటెడ్ గా ఏదైతే మహిళా సంఘాలు ఈ దేశంలో న్యాయం అడిగిన ప్రతి సందర్భంలో అడుగుతున్నాయో అదే ప్రశ్నని వాళ్ళు సుప్రీంకోర్టును కూడా మహిళా సంఘాలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ న్యాయ విచారణ జరిగిన పద్ధతిని అంతా రద్దు చేయాలి, మళ్లీ పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి, నిష్పక్షపాతంగానూ పారదర్శకంగానూ ఈ ఆరోపణల మీద చర్చ జరగాలి. ఈ ఆరోపణ విచారణ పద్ధతి ఆ విధంగా చట్టపరంగా ప్రక్రియ జరగాలి. అది జరిగేందుకు ఏ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటన్నిటినీ, ఏ ఏ అవకాశాలైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు ప్రారంభించాలా. అది ఏ రకంగా జరుగుతుంది? ఈ దేశంలో ప్రజలందరూ బజారుల్లోకి వస్తే తప్ప ఒక మామూలు వ్యక్తికి సంబంధించిన విచారణ నిష్పక్షపాతంగా జరగదా అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చి పెట్టింది. ఆ సుప్రీంకోర్టుని చట్టాలు ఉల్లంఘించవచ్చు అనే ప్రక్రియని ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సూచనల్ని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నైతికంగా ఈ దేశంలో ఆడవాళ్ల పట్ల పూర్తి వ్యతిరేకతతో, పూర్తి మధ్యయుగాల భావజాలంతో, పూర్తి పురుషాధిక్య భావజాలంతో, పూర్తిగా ప్రజాతంత్ర వ్యతిరేకమైన భావజాలంతో, చట్ట వ్యతిరేకంగా ఈ మొత్తం వ్యవహారం జరిగింది అని చెప్పి అభిప్రాయపడుతుంది.